జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని శాఖల్లో భారీగా అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారు అంటూ ఇప్పుడు అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి టీం మీద కొన్ని ఆరోపణలు చేస్తూనే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి శ్వేతపత్రాలను కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి కొంతమంది మంత్రులు త్వరలో అరెస్ట్ అయ్యేందుకు రంగం సిద్ధమవుతోందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేటువంటి వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధమైందా, జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఎవరెవరు మంత్రులు అరెస్ట్ కాబోతున్నారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు భారీగా అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారంటూ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వాళ్ళు చేసినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి శ్వేతపత్రాలను కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే త్వరలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధమవుతుంది. జగన్మోహన్ రెడ్డితో పాటుగా కొంతమంది మంత్రులు కూడా అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వీటిని మనం ఎలా చూడాలి సార్? ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పారు. ఎవరు ఈ ఆదినారాయణ రెడ్డి అంటే జమ్మలమడుగు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేశారు ఆయన. సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే త్వరలోనే మంత్రులు కొంతమంది అరెస్ట్ కాబోతూ ఉన్నారు అనేటువంటి విషయం చెప్పారు. వాళ్ళల్లో మొదటి వరుసలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు. ఇప్పటికే ఆయన వ్యవహారం మొత్తం కూడా ఆధారాలతో సహా దొరికింది ప్రభుత్వానికి. అందుకే ఆయన మదనపల్లిలో మండల ఆఫీస్ని తగలబెట్టాడు, ఫైళ్ళు అన్ని దగ్ధం చేశాడు. కొన్ని ఫైళ్ళు అయితే మాయమైపోయాయి, మరికొన్ని ఫైళ్ళు ఏమో రోడ్ల మీద దొరుకుతున్నాయి, కాలువల మీద పక్కన దొరుకుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఇటీవల కాలంలో ఆయన మదనపల్లిలో తగలబడింది, అది మనందరికీ తెలిసింది. అలాగే నిన్నగాక మొన్న ఫైల్ తిరుపతిలో కాలువ దగ్గర పడి ఉందండి. కాలువల దగ్గర ఫైళ్ళు పడి ఉంటే అది అధికారులు ఏమంటే తెలుసుకొని తీసుకెళ్లారని చెప్పి అంటున్నారు. అంటే ఫైళ్ళు మిస్ చేయటంలో వీళ్ళు హడావుడిలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు 2 నెలలు అయినప్పటికీ కూడా బాధ్యతలు స్వీకరించి ముఖ్యమంత్రిగా ఇవాళకి కూడా ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, తర్వాత కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడే ఉన్నారు. దాంతో వీళ్ళందరూ కూడా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి కలిసి అవినీతికి పాల్పోయినటువంటి యంత్రాంగం. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫైల్స్ని మిస్ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళే తప్పించుకునే దానికి ఆధారాలు లేకుండా ఈ ఫైల్స్ని తగలబెట్టడం లేదా కాలంలో పడేయటం ఏదో ఒకటి చేస్తే కనుక వాళ్ళు సేఫ్ సైడ్గా ఉండొచ్చు అనేది వాళ్ళ యొక్క ఆలోచన. మొత్తం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు ఎవరికి తోచని విధంగా వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు చాలామంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు హైరాణ పడుతున్నారు. ఇప్పుడు అందుకే ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఉద్యోగుల ప్రమేయం లేకుండా ఫైల్స్ అసలు మిస్ అవుతాయా? మిస్ కావు కదా. ఎక్కువ గుమస్తాల దగ్గర ఉంటాయి ఫైళ్ళు. ఆ ఫైళ్ళే మిస్ అవుతున్నాయి అంటే గుమస్తా దగ్గర నుంచి పై స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారనే దానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి భూములకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని తీసుకుంటే చిత్తూరు కానీ, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ఉండేటువంటి మదనపల్లి కానీ, తమ్మళ్ళపల్లి కానీ, పొంగనూరు కానీ, తిరుపతిలో కానీ జరిగినటువంటి భూముల యొక్క సంబంధించినటువంటి బినామీ వ్యవహారాలు, అలాగే అసైన్డ్ భూములు కానీ, దేవాదాయ భూములు కానీ, ఇనాం భూములు కానీ, ఇక ఈ చాలక మళ్ళా అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రైవేటు ఆస్తులను కూడా దోచేసుకున్నారనేది ఇన్ఫర్మేషన్. సో దానితోటి ఇప్పుడు మొత్తం వ్యవహారం మొత్తం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ తిరుగుతుంది. సో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టి ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అనేది. ఇప్పటికే అనేక అంశాల మీద ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది, భూముల స్కామ్ ఉంది, ఇసుకకు సంబంధించిన స్కామ్ ఉంది, మైనింగ్ స్కామ్ ఉంది. వీటన్నిటికి సంబంధించి చాలా ఆధారాలు రాబట్టారు. ఒకవైపు ఏసీబీ, ఇంకొక వైపు సిఐడి విచారణలు అయితే కొనసాగిస్తూ ఉంది. వీటిని బేస్ చేసుకొని ఈడీ కూడా రంగంలో దిగేందుకు అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి చెప్పినటువంటి మాట. ఎందుకు ఈడీ రంగంలోకి దిగుతుంది, ఎప్పుడు అసలు రంగంలోకి దిగుతుంది ఈడీ అంటే, మనకి విదేశాలకు డబ్బులు పంపించడం, మనీ లాండరింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఈడీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంపాదించినటువంటి డబ్బులన్నీ ఎక్కడికి పంపించాడయా అంటే ఆస్ట్రేలియాకి తరలించాడు అనేది ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణ.
అంటే విదేశాలకి మనీ లాండరింగ్ చేశాడు ఇతను. అక్కడ ఒక సంస్థానాన్ని స్థాపించాడు ఆస్ట్రేలియాలో, ఆఫ్రికా కంట్రీస్లో ఏ దేశాన్ని పంపించాడో ఇంకా తెలియాల్సి ఉంది. సో దాని మీద విచారణ కొనసాగిస్తున్నట్టు సమయంలో ఇప్పుడు ఏసీబీ సిఐడి ఇచ్చేటువంటి కొన్ని ఆధారాలను బేస్ చేసుకొని ఈడీ కూడా త్వరలో రంగంలో దిగేటువంటి అవకాశం ఉంది. ఈడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తుంది అనేది ఆదినారాయణ రెడ్డి గట్టిగా చెప్తూ ఉన్నటువంటి మాట. ఒక ఆదినారాయణ రెడ్డితోటే సరిపోదు, అనేక మంది మాజీ మంత్రుల యొక్క ప్రమేయం ఉంది. ఈ మాజీ మంత్రులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. 1 డజన్ మంది మాజీ మంత్రులు అరెస్ట్ అవుతారు అని చెప్తున్నారు. వీళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన ప్రస్తుతం గాల్లో ఉన్నాడు. మిగతా మంత్రులకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. ఈ ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి గాల్లో ఉన్నాడు. ఆయన బెయిల్ ఎప్పుడు రద్దు అవుతుందో తెలియదు. ప్రస్తుతం గాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే ఆయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే ఆయన తాడేపల్లిలో ఉండాలా లేకపోతే బెంగళూరులో ఉండాలా తెలుసుకోలేక అటు ఇటు గాల్లో విమానాల్లో తిరుగుతున్నాడు అనేటువంటి ఒక సెటైర్ ఆదినారాయణ రెడ్డి వేశారు. సో ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని మనం రాజకీయంగా తీసుకోవాలా లేదంటే నిజంగానే అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా అని అంటే ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉన్నారు. సో బీజేపీ వాళ్ళతో సత్సంబంధాలను కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా బీజేపీ నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకే ఆయన మాట్లాడి ఉంటారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అసలు బై ఎలక్షన్స్ వస్తాయని చెప్తున్నారు. ఎక్కడెక్కడ కడపలో అండ్ పులివెందుల్లో బై ఎలక్షన్స్ వస్తాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో కూడా బై ఎలక్షన్స్ వస్తాయి. అతను కూడా అరెస్ట్ చేస్తున్నారు. అతని కుమారుడు మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. రాజంపేటలో కూడా బై ఎలక్షన్స్ వస్తాయి. ఇట్లా ఆయన 5-6 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్తో పాటు ఒక 2-3 లోక్సభ స్థానాల్లో కూడా బై ఎలక్షన్స్ వస్తాయి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రత్యేకించి కడపలో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద ఆయనకి బాగా పట్టు ఉంది కాబట్టి, పైగా బీజేపీ తోటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన చెప్తున్న దాని ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డిని అలాగే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రుల్ని అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం వీటన్నిటిని పరిశీలిస్తూ ఉంది. పైగా ఇక్కడ రాష్ట్రంలో శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన తర్వాత ఈ శ్వేతపత్రాలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. ప్లస్ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా నరేంద్ర మోడీ అమిత్ షా దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళని ఇంకా రాజకీయంగా బతికి ఉంచాలా లేదంటే రాజకీయంగా వీళ్ళని లేకుండా జైల్లో పెట్టాలా అనేది మీరే ఆలోచించుకోండి అనే యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఢిల్లీ బీజేపీ పెద్దలు అసలు రాజకీయంగా ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారు. ఆ మేరకు చంద్రబాబు నాయుడు కూడా సంకేతం ఇచ్చారు. అందుకే చంద్రబాబు నాయుడు ఆధారాలను బిల్డప్ చేస్తున్నారు చట్ట ప్రకారంగా వాళ్ళని శిక్షించడానికి. అల్టిమేట్గా కేంద్రం కోర్టులో వేసేటువంటి అవకాశం ఉంది. అప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆదినారాయణ రెడ్డి. సో కాబట్టి బై ఎలక్షన్స్ అరెస్టులు ఇవన్నీ త్వరలోనే ఉండబోతే ఎక్కువ కాలం కూడా ఉండదు. ఈడీ రంగంలో దిగుతుందని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఈడీ రంగంలో దిగితే కనుక ఖచ్చితంగా మరో కవితలాగా వెళ్ళిపోవాల్సి వస్తుంది తిహార్ జైలుకో లేకపోతే ఇంకో జైలుకో. బట్ ఈడీ రంగంలో దిగుతుంది అని చెప్పి ఆదినారాయణ రెడ్డి చెప్పాడు కాబట్టి ఒక అలజడి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బయలుదేరింది. మరి ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయేదాకా ఆగుతారా? రాష్ట్ర దర్యాప్తు సంస్థలు చేసే దర్యాప్తు అంతా పూర్తి చేసేదాకా, లేదంటే ఈ మధ్యలోనే ఈడీ ఇన్వాల్వ్ అవుతుందా అనేది కొంత ఆందోళన కలిగించే అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఓకే సార్, థ్యాంక్ యూ.